హాయ్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను దివాళీ రోజు చేసిన మా కుటుంబ సభ్యులు ఈ విధంగా జరుపుకున్నామన్నమాట. అందుకని మీకు చూపిస్తున్నాను చూడండి. అక్కడ దీపం వెలిగించా, రెండో కాకర తీసుకున్నాను, అంటిస్తున్నాను చూడండి. ఇప్పుడు తిప్పాలన్నమాట. హ్యాపీ దివాళీ అంటాను. ఓకేనా? మీరు కూడా హ్యాపీ దివాళీ చెప్పండి కామెంట్ బాక్స్లో. ఓకే. ఇంకా దివాళీ, ఇంకా కార్తీక పౌర్ణమి కూడా ఉంది కదా ఫ్రెండ్స్. ఎంజాయ్ చేయండి, చాలా జాగ్రత్తగా కాల్చండి అనమాట క్రాకర్స్. చూడండి, అసలు నన్ను అడిగితే అప్పుగో చూడండి ఎలా వస్తుందో అసలు. అవి కాల్చకపోతేనే నయ్యం నన్ను అడిగితే. ఇంకా దీపాలు ఎక్కువగా పెట్టుకుంటే అవే, ఇప్పుడు క్రాకర్స్ కొనే మనీతోనే మనం దీపాలు ఎక్కువగా వెలిగిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. బట్ కానీ కాల్చకుండా ఉండలేరు. పండగ కదా, కంపల్సరీ కాల్చాలి అంటారు ఇంట్లో వాళ్ళైతే. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ పైన కాల్చుకున్నాం అనమాట. కింద చాలా డిస్టర్బెన్స్గా ఉంది, చాలా పబ్లిక్ ఉన్నారని పైన కాల్చేసాం మేము. నాకైతే అది వెలగలేదన్నమాట. కొన్ని సరిగ్గా లేవు వాటికి ఫ్రెండ్స్, అవి సరిగ్గా లేవు అంటియడానికి. అవి ఒక 2-3 ఏమో అలా వచ్చాయన్నమాట డమ్మీగా. అందుకని అక్కడ అది పేలలేదు. చిట్పట్ అనేది నేను ముట్టించాను అనమాట, కానీ అది అవ్వలేదు. మా ఆయన మళ్ళీ వచ్చి చెక్ చేస్తున్నారు, నీకు ముట్టేయడానికి రావట్లేదు అనేసి. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు. మా చిన్నోడు చూడ అక్కడెక్కడ తిరుగుతున్నాడు. వాడికైతే అన్నీ ఒకేసారి కాలిస్తే బాగుండు అన్నట్టుంది. నేనైతే కాలుస్తున్నాను. పరుగు చలో. నాకైతే చాలా భయం అనమాట దివాళీ అంటే. వేటిని కాల్చాను నేను. క్రాకర్స్ ఒకటి, చిచ్చుబుడ్డి అంటారు కదా, అది ఒకటి కాలుస్తానమాట. నాకైతే అది ఇష్టం. బట్ ఇవి ఏంటో చిట్పట్ అనేది తెచ్చారు మా ఆయన. అవి చాలా బాగుంటాయి, నాకు అవి కూడా ఇష్టం. ఇట్లా అంటించి వెళ్ళిపోతే చిట్పట్ అంటాయి అనమాట. నేనైతే అంటించడానికి ట్రై చేస్తాను. నా బ్యాడ్ లక్ ఏది అంటుకోవట్లేదు. మా ఆయన అయితే నన్ను, నీ చేతి ఏంది మరి ఒక్కటి కూడా చిట్పట్ అనట్లేదు, మేము ఇందాక కాల్చాం కదా, 1 బాక్స్ అయిపోయింది ఆల్రెడీ అన్నారు. బట్ నేను అయితే అంటించినవి అయితే బ్యాడ్ లక్గా అంటే చిట్పట్ అనలేదన్నమాట. అందుకని మా ఆయన ప్రతి దాన్ని చెక్ చేస్తున్నారు నేను అంటించేటప్పటికి. మళ్ళీ అంటించారు చూడండి. సర్లే నేను ఇంకోటి తీసుకుంటానని చెప్పేసి అక్కడ ఇంకోటి తీసుకుని అక్కడ పెట్టేస్తున్నా. చూసారా ఎంత బై మిస్టేక్ అండి నిజంగా. మా ఆయన అంటించింది నేను వెళ్ళి పెట్టిన ఇంకా వేరేది అంటించే లోపు అది బస్ట్ అయిపోయిందనమాట. జస్ట్ మిస్డ్. చూసారా ఫ్రెండ్స్, అందుకని చాలా జాగ్రత్తగా జరుపుకోండి. ఫస్ట్ మా ఆయన వెలిగించి అక్కడికి వెళ్ళాడా, అది అంటుకోవట్లేదు అనుకున్నాను నేను ఇంకా వేరేది ముట్టించేలోపు మా ఆయన వెలిగించింది కాస్త బస్ట్ అయిందనమాట. మీరు జాగ్రత్తగా జరపాలి. చూడండి, పరిగెడుతున్నాను చూడండి. నాకైతే భయం అండి బాబు దివాళీ అంటే. దీపాలు పెట్టుకోవడం అంటేనే ఇష్టం. అందుకని నేను అసలు కిందనే ఉన్నాను. కాకపోతే పండగ కదా, రా కొద్దిసేపు వచ్చి కాల్చి వెళ్ళిపో నువ్వు అంతే అని అన్నారు మా ఆయన. అందుకని పైనకి వెళ్ళాల్సి వచ్చిందనమాట. చూడండి, ఇక్కడ మా బాబు అయితే అన్నీ ఒకేసారి కలిస్తే బొండని గడికి తీస్తూ ఉన్నాడు. అందులో నుంచి ఒక్కొక్కటి తీస్తూ ఉన్నాడు. ఎన్ని తీస్తావు, నేను కాల్పిస్తున్నాను కదా, నేను ఉన్నప్పుడే కాల్చాలి, నువ్వు మళ్ళీ తీసుకెళ్ళకు కిందికి అని చెప్తున్నారనమాట. మా చిన్నోడైతే సరే డాడీ అని అంటున్నారు. నేనైతే చూడండి చెక్ చేస్తున్నాను ప్రతిదీ. పేపర్ తీసి పెట్టాలని చెప్పిండనమాట మా ఆయన. పేపర్ తీసి పెట్టాను అంటించడానికి. సర్లే చాలు, ఇంకా నేను దూరం ఉన్నాను, వాళ్ళు అంటిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మేము చేసుకున్నాం అన్నమాట. దివాళీ అంటే చాలా అసలు భయం అన్నమాట నిజంగా. పిల్లలకి ఏమవుతుందో, ఎవరికి ఏమవుతుందో అనే భయం. అందుకని అందరు జాగ్రత్తగా, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే దగ్గర ఉండి జాగ్రత్తగా కాల్చండి, దూరం ఉండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఫ్రెండ్స్ ఏమంటారు, మా ఆయన చూడండి, అది ఆన్లైన్లో బుక్ చేసామన్నమాట. తన చేతిలో పట్టుకున్నారు కదా, అది ఛార్జింగ్ పెట్టుకోవాలి, దాని నుంచి మంట అనేది వస్తుందన్నమాట ప్రెస్ చేయగానే. చూడండి చిట్పట్ అంటాయి అన్నమాట. అవి నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్, నిజంగా చాలా కాలుస్తాను అవి. కాకపోతే ఈసారి అయితే నేను కాలవలేదు, నాకు భయం. ఇంకా పిల్లలే కాల్చుకున్నారనమాట. చాలా తెచ్చారు, బట్ అవి అయిపోయేంత వరకు వాటిని అయిపోయేంత వరకు వాటెంబటిని ఉన్నారు పిల్లలు. వాళ్ళకు సరదా, నిజంగా చెప్తే అస్సలు వినట్లేదు. ఇప్పుడు చూడండి మా ఆయన కాలుస్తున్నారు. అది ఎంత అంటే జస్ట్ మిస్ అయినా కూడా, ఓ మై గాడ్, చూడండి ఎలా కాల్చారో. తను చేతిలో పట్టుకొని మరి ఇంకా అంటేయలేదు అని అనుకున్నారు. బట్ట ఫేస్ మీద పడిందా, హెయిర్స్ మీద పడిందా అని అడిగారు తర్వాత. అదంతా కట్టేసి మా పాప చూడండి పరుగు అంటించింది, అక్కడ వెళ్ళిపోయింది తను. చెట్లకు పోసిన వాటర్ చూడండి
సరిపోయేంత కాకుండా ఎక్కువగా పోయడం వలన అక్కడ జామ్ అయిపోయాయి అన్నమాట. ఇంకా మా పాపకైతే నేను జాగ్రత్తగా అని చెప్పాను. అంటించి అక్కడ వెళ్ళిపోయింది. తను చాలా జాగ్రత్తగా కాల్చిందనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మళ్ళీ మా పాపని కాలుస్తుంది ఇక్కడ. చూడండి, అది అంత పెద్దదన్నమాట, పిల్లలకి ఇబ్బందిగా ఉండదు. అది కాలు బటన్ ప్రెస్ చేస్తే మంట అనేది వస్తుందన్నమాట. చాలా బాగుంది ప్రోడక్ట్. టపా అంటుంది చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఏ విధంగా అయితే దివాళీ జరుపుకున్నారో మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మనం అందరం ఫ్యామిలీ మెంబర్స్ అనుకుని నేను ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. మీరు ఎలా జరుపుకున్నారో మాకు కొంచెం మీ మాటల్లో చెప్పండి. ఓకేనా? మా చిన్నోడు చూడండి ఎలా అరుస్తున్నాడో. మాస్క్ అయితే పెట్టుకున్నారు కానీ ఈసారి స్పెడ్స్ మర్చిపోయారు అనుకుంటా. ఎప్పుడైనా స్పెడ్స్ కూడా పెట్టుకుంటారు, బట్ ఈసారి అయితే మాస్క్ అయితే ధరించారు. చెవులో ఇంకా దూది కూడా పెట్టుకుంటారు పిల్లలు, కాకపోతే ఈసారి పెట్టుకోలేదు. చూడండి, మా పాప చిట్పట్ అనేది మళ్ళీ అంటిస్తుంది. ఎక్కువ అవే తెచ్చుకున్నారనమాట. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. కొద్దిసేపే ఉన్నాను నేను పిల్లలతో. అయితే ఉన్నంతసేపు వీడియో తీయమన్నాను. మనకైతే యూట్యూబ్లో జర్నీ చేసే వాళ్ళకైతే కంపల్సరీ ఏదైనా సరే వీడియో తీసి పెట్టాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుందన్నమాట. బట్ ఎందుకు కొన్ని డమ్మీ వచ్చాయి ఫ్రెండ్స్ ఈసారి. ఎక్కడ తెచ్చారో ఏంటో, ఎప్పుడైనా ఒకే దగ్గర తెస్తాడు, మరి ఈసారి అయితే ఎక్కడ తెచ్చాడో మరి. చాలా డమ్మీ వచ్చాయి అన్నమాట. చూడండి ఎలా ఉందో. నేను ఇక కిందికి వచ్చేసామండి. ఇక పబ్లిక్ తక్కువ అయిపోయారు, చాలా నైట్ అయింది. ఇక సరేలే, మన ఇంటి ముందు కొన్ని కాలుద్దామనేసి, ఏమంటారు, ఇంటి ముందు కాలువాలనేది ఒక రూల్ ఉంటుంది అన్నమాట. అందుకని మా మామ ఇంటి ముందు కాలవండి అంటే కిందికి వచ్చేసాం. కాల్చాను. మా చిన్నోడు మా పాప దూరం వెళ్ళు మమ్మీ అని అరుస్తున్నారనమాట నాకు ఎదురుగా ఉండి. నేను పర్లేదు, అది ఏం కాదు చిచ్చుబుడ్డి అని చెప్పేసి దగ్గరనే నిలుచున్నాను. కానీ అది కూడా డేంజర్ అండి, దూరంగా ఉండి కాల్చండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇక్కడ మా పాప కాల్ చేస్తుంది. వావ్, చాలా బాగా వచ్చింది. ఇదే ఇష్టం నాకు, చిచ్చుబుడ్డి అంటే. చిట్పట్ అనేది మళ్ళీ మా ఆయన కాలుస్తున్నాడు. చిన్న పిల్లోడిలాగా కాలుస్తూనే ఉండైనా. ఏదైతే డమ్మీగా ఉందో అదే తనే దాన్ని కొంచెం ఇలా అనేసి కాల్చేస్తున్నాడు అనమాట. ఎక్కువగా పిల్లలతో కాల్పించాడు. చాలా బాగా ఎంజాయ్ చేశాడు తనైతే పిల్లలతో. మళ్ళీ పిల్లలతో ఇదంతా కాల్చిన తర్వాత మా మామ లేట్ వచ్చిందనమాట. ఫోన్ చేసి చెప్పారు ఇంటి దగ్గర కాల్వండి అని. సరే అని కాల్చాము. మళ్ళీ డ్యూటీకి వెళ్ళి మా మామ లేట్ వచ్చారు. అప్పుడు మళ్ళీ మా ఆయన, మా మామ, మా చిన్నోడు, మా పాప అందరూ బయటికి వెళ్ళి కాల్చారనమాట. వాళ్ళైతే 2 సార్లు కాల్చారనమాట. ఫస్ట్ ఒక ట్రిప్ అయిపోయింది. ఒకసారి కాల్చి లోపలికి వచ్చేస్తే సరిపోద్ది. మిగిలినవన్నీ మళ్ళీ కార్తీక పౌర్ణమికి కాలువచ్చు అంటే అస్సలు వినలేదు ఫ్రెండ్స్. మళ్ళీ మా మామగారు వచ్చిన తర్వాత అందరూ మళ్ళీ బయటికి వెళ్ళి ఉన్నాయి అన్ని పటాసులు అన్నీ కాల్చేశారనమాట. వాళ్ళేమో మా మామ, మా ఆయన ఏమో పెద్దవి కాల్చారు. వీళ్ళేమో చిన్నపిల్లలు చిన్నవి కాల్చారు. చూడండి, అలా వెళ్ళిపోతుంది, ఇలా కాలుస్తుంది, అలా వెళ్ళిపోతుంది మా పాప. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి దయచేసి. చూస్తున్నారు చాలామంది వీడియోస్, కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.